handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ప్రపంచ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏకంగా 200 కోట్ల నిధులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2800 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు 2.52 కోట్ల విలువైన విద్యా సహాయాన్ని అందించింది. ఒంగోలులోని నోవాసిస్ హోటల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు షోరూం పరిధిలోని 112 మంది విద్యార్థులకు 8,86,000 విలువైన స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ప్రతినిధులు షమీల్, షోరూం మేనేజర్ తూమటి వెంకట్రావు, మార్కెటింగ్ మేనేజర్ షేక్ జమీర్ మరియు విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 33,000 మంది బాలికలకు స్కాలర్షిప్లు అందించడమే లక్ష్యంగా 30 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటి వరకు మొత్తం 15,626 మంది విద్యార్థులకు సుమారు 7.96 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,15,000 మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. కేవలం విద్యే కాకుండా ఆకలి నిర్మూలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి 15 ప్రధాన రంగాల్లో మలబార్ గ్రూప్ తన సేవలను అందిస్తోంది. విద్య అనేది ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తివంతమైన సాధనం. అందుకే ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలబడమే మా ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తీసుకున్న ఈ చొరవ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువులు కళ నిజం కాబోతుంది. లాభాల్లో 5% సామాజిక సేవకే కేటాయిస్తూ వ్యాపారంతో పాటు బాధ్యతను చాటుకుంటున్న ఈ సంస్థ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్టూడెంట్స్ కి 8 కాలేజీలు చదువుతున్న బాలికలకు మాత్రమే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ 1993లో స్టార్ట్ అయింది. దాదాపుగా 445 షోరూమ్స్ అలానే 14 కంట్రీస్లో ఉన్నాయి. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది 1999లో స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు పేదవారికి ఏదైతే కావాలో ఆహారం, అలాగే విద్య, ఆరోగ్యం అలా వాటి మీద ప్రాథమికమైన అవసరాల మీద దృష్టి పెట్టి ఈరోజు మన ఒంగోలులో 112 మంది స్టూడెంట్స్కి 8,86,000 మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ యొక్క సంవత్సరం 2026-27 ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు కేవలం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఈ సిఎస్ఆర్లో భాగంగా మన ఒంగోలులో చూసినట్లయితే ప్రతిరోజు స్ట్రీట్ సైడ్స్ ఏదైతే మైక్రో లెర్నింగ్ సెంటర్స్ చిన్నపిల్లల కార్యక్రమంలో ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి మలబార్ వాళ్ళ యాజమాన్యానికి నా థ్యాంక్స్ చెప్తూ సిఎస్ఆర్ ఫండ్స్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయటం, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారికి వైద్యంలో కానీ విద్యలో కానీ మిగతా ఏదైనా హెల్పింగ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం కూడా ఇందులో నాకు తెలిసి ఇందులో ఒక సైడ్ నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆ P4 దీని నుంచి వచ్చింది. అలాగే మా నియోజకవర్గంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈ P4 సంబంధించి కొంతమందిని తీసుకొని మా నియోజకవర్గంలో కొంతమందికి బెనిఫిట్ చూపిస్తే మాకు సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మలబార్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ స్కాలర్షిప్ అప్లై చేసి
గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి పేద విద్యార్థులు మరియు మెరిట్గా ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మలబార్ ద్వారా ఇచ్చినటువంటి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ వేదిక మీద ఉన్నటువంటి ఒంగోలు అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ రావు గారికి నమస్కారాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఒంగోలు స్టోర్ హెడ్ శ్యాముల్ గారికి నమస్కారాలు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓ గారికి నమస్కారాలు. సీతారామ గారికి పిటిసి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ 4 సంవత్సరాల కింద ఒంగోలులో స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ నుంచి వాళ్ళు మాకు బాగా మేము సపోర్ట్గా ఉన్నాం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఈ కార్యక్రమం 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 5 lakhs వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈ సంవత్సరం 8 lakhs వరకు, మోర్ దాన్ 8 lakhs ఇస్తున్నారు. ఆ టాప్ ఆఫ్ ఇంకేంటంటే వీళ్ళు ఎవ్రీడే ఒక 200 మెంబర్స్కి హంగర్ ఫుడ్ అని పేదవాళ్ళకి ఒక 200 మందికి ప్రతిరోజు వీళ్ళు ఫుడ్ ప్యాకెట్లు మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ తరఫున అందిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి వచ్చిన లాభాల్లో జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ ఏంటంటే 2% వరకు స్పెండ్ చేస్తుంటారు ఈ కార్పొరేట్ కంపెనీలు. కానీ వీళ్ళు ఆల్మోస్ట్ 5% ఈ కంపెనీ ద్వారా వచ్చిన లాభాల్లో దట్టు ఏంటంటే ఒంగోలు షోరూంలో వచ్చిన లాభాలతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచిగా మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి మీరు కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గోపి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి, ముఖ్యంగా బాలికలకి ఈ స్కాలర్షిప్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ని చేపట్టిన మలబార్ గోల్డ్ వారికి మనం ప్రత్యేకంగా మన ఇంటర్మీడియట్ విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే విద్యార్థులందరూ ఈ ఇచ్చిన స్కాలర్షిప్ని చదువులు, భవిష్యత్తు కోసం, బుక్స్ కోసం, మెటీరియల్ కోసం వినియోగించుకొని తద్వారా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. అలానే మన ఒంగోలు మలబార్ గోల్డ్ స్టోర్ వారు ప్రత్యేకంగా మనకి ఈ 8 కళాశాలలో 112 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం, అలానే గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒంగోలులో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉంది సార్, లెక్చర్ పోస్టులు ఉన్నాయి కానీ ప్రిన్సిపాల్ పోస్టు, ఆఫీస్ పోస్ట్ లేదు సార్. దానికి తమరికి మీకు మేము పర్సనల్గా కలుస్తాం సార్. ఆ ప్రిన్సిపాల్ పోస్టు అలా నాన్ టీచింగ్ శాంక్షన్ చేసినట్టయితే కాలేజ్ బాగా ఫుల్ఫిల్గా ఉంటుంది సార్. పీవీఆర్ బాయ్స్లో మనం కళాశాల నడపబడుతుంది సార్. దాన్ని మేము అందరం కలిసి మిమ్మల్ని పర్సనల్ కలుస్తాం సార్. ఓకే సార్ కూడా మనకి ఆ పని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మలబార్ గోల్డ్ వారికి ప్రత్యేక గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని మాట్లాడవలసిందిగా. చాలా సంతోషం. ఈరోజు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. దానికి సభాధ్యక్షులు మోపి గారు, అదేవిధంగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన కామపల్లి శ్రీనివాసరావు గారు, ఒంగోలు మలబార్ బ్రాంచ్ మేనేజర్ శ్యాముల్ గారు, అదేవిధంగా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసరు శ్రీనివాసరావు గారు, P9 టీవీ చైర్మన్ కిరణ్ గారు, ఇంకా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా విద్యార్థులకి, అదేవిధంగా ఈ స్కూల్స్ ప్రిన్సిపాల్, టీచర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే ఏవి కూడా చూసాం మనం. అట్లా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సంపాదించేది ఎంత సంపాదించినా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే కొన్ని కంపెనీలు, కొన్ని వ్యవస్థలు ఉంటాయి. దాంట్లో ఈరోజు వాళ్ళు మామూలుగా అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఈరోజు 2% ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా కూడా ఏదో ఒక యాక్టివిటీస్లో చేయాలని చెప్పేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నామ్స్ ఉన్నాయి. అలాంటి దాంట్లో ఈరోజు మన వాళ్ళు అయితే 5% ఇచ్చి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇలాంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అదేవిధంగా మళ్ళీ ఎవరైనా పూర్ పీపుల్ని వాళ్ళందరూ కూడా అకామిడేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి మంచి మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు దగ్గర ఈ ఇయర్లో 200 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా వాళ్ళు ఈ మలబార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళని అభినందించాల్సిన అవసరం. దాంతోపాటు ఈరోజు మన రాష్ట్రంకి వచ్చాక 33,000 మంది విద్యార్థులకి ఈరోజు మెరిట్గా ఉండే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మంచి సొసైటీలో ఒక మంచి కార్యక్రమాలు. ఏదైనా కూడా మనతో పాటు ఇంకో 10 మందిని ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా 10 మందిని ప్రోత్సహించటం, అదేవిధంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మోటివేట్ చేసి 10 మందికి దానికి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు దాంట్లో ఏదో విధంగా ఒక కార్యక్రమం చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఆలోచనలు అని చెప్పేసి కూడా ఈరోజు చేస్తున్నా. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు 112 మంది విద్యార్థులకి దగ్గర 8,86,000 రూపాయలు ఈరోజు వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. మనందరి తరఫున వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇంకా కూడా నేను వాళ్ళకు కూడా ఇందాక చెప్పాను, అతను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ కూడా వాళ్ళకు కూడా ఒక లెటర్ పెట్టండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గరికి వచ్చే లోపల దగ్గర 2 మండలాలు కానీ ఇక్కడ ఉండేటప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సైకిల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర మొన్న ఒక 150 సైకిల్స్ దాకా మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాం. మన నియోజకవర్గానికి వచ్చాక ఒక 3,000 దాకా సైకిల్స్ అవసరం ఉంటాయి. దాన్ని కూడా మీ సిఎస్ఆర్ ఫండ్లో కొంత స్పాన్సర్ చేయండి, అందరికీ ఉపయోగం ఉంటుంది. దాంట్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఊరి నుంచి ఒక వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి కానీ లేకపోతే అన్ని విధాలు కూడా వాళ్ళ సౌకర్యం ఉంటుందని చెప్పి అది కూడా చెప్పాను. అతను మాట్లాడి తప్పకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళ చెప్పటం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు సొసైటీలో ఒక మంచి పేరు ప్రతినిస్తుంది. ఆదాయంతో పాటు 10 మందిని సొసైటీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది, అదేవిధంగా సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు, లాస్ట్ టైం కూడా పిలిచారు, లాస్ట్ టైం నేను లేను, ఆ రోజు కలెక్టర్ గారు వచ్చినట్టున్నారు, మళ్ళా కూడా ఈసారి పిలిచారు, తప్పకుండా వీళ్ళందరినీ కలుద్దామని చెప్పి నేను వచ్చాను. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా కూడా దగ్గర 100 మంది స్టూడెంట్స్ని వాళ్ళకు కూడా టాలెంట్ ఎగ్జామ్ పెడితే లాస్ట్ ఇయర్ 1,800 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 100 మెంబర్స్ని మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తిగా అన్నీ ఫ్రీగా మన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం. 6th క్లాస్ ఈరోజు 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్కి ప్రమోట్ అయ్యారు. నెక్స్ట్ మంత్లో వాళ్ళకి మళ్ళీ టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. మళ్ళీ 6th క్లాస్కి ఒక 100 మెంబర్స్ తీసుకుంటున్నాం. అట్లా ఈ 5 years లోపల ఆల్మోస్ట్ 500 మెంబర్స్ని చదివియాలనేది మన ఉద్దేశం. మనం ట్రస్ట్ ద్వారా కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చదువుకుండే ఇంపార్టెన్స్ అంత ఉంది. పిల్లలు కూడా మీరంతా కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎంతోమంది ఈరోజు మీకు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు అందరూ చేస్తున్నారు. ఎందుకంటే మనకి వ్యాపారాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి. చదువు ఉంటే ఎప్పుడైనా బతకచ్చు, చదువు ఉంటే ఎక్కడికైనా పోవచ్చు. అది ఇంపార్టెంట్. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర 33,000 కోట్లు ఈరోజు మన బడ్జెట్లో కూడా పెట్టారు. ఈరోజు మీకు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ మాదిరే యూనిఫామ్స్, షూస్, బుక్స్, మధ్యాహ్నం భోజనం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి. తప్పకుండా కూడా భవిష్యత్తులో మీకు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
हिमाचल यमुना गंगा उच्चल शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे। ఉన్నట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా పిల్లల్ని స్టూడెంట్స్ని పంపించారు స్కూల్కి కాలేజీకి. ఆమె చదువుకొని పంపించిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఎక్కడ లైఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా తను అనుకున్న గోల్ని ఒకే గోల్ పెట్టుకుంది. నేను ఎప్పటికైనా సరే మంచిగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలనుకున్నారు. అలానే తెచ్చుకొని వాళ్ళ మదర్ని మలబార్ గోల్డ్కి తీసుకొచ్చి, అంటే ఇది ఆమె మలబార్ బెనిఫిషియరీ కాదు, అలానే మలబార్లో స్కాలర్షిప్ తీసుకున్న అమ్మాయి కూడా కాదు. ఆమె ఎప్పుడు 2015లోనే బీటెక్ అయిపోయింది. అయితే ఆమె తీసుకొచ్చి వాళ్ళ మదర్కి ఎట్ ఏ డేలో 10 lakhs గోల్డ్ పర్చేజ్ చేశారు. గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళ మదరు ఎంత సంతోషపడ్డారంటే, మేము కనీసం ఒక రోజుకి ఒక 100 రూపీస్ ఉంటే చాలు అనుకున్నామయ్యా, కానీ మా బిడ్డ ఈరోజు నెలకి 3 lakhs సంపాదిస్తుంది, 3,45,000, ఇంకా మాకు ఇంతకంటే ఏం కావాలి అన్నారు. అంటే ఆమె ఎన్నో కష్టాలు పడి ఉంటేనే పైకి వస్తుంటారు. మీరు కూడా మీ లైఫ్లో వచ్చేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా వస్తారు. మీకోసం నేను అన్నీ వదిలేస్తానని చెప్పేవాళ్ళు వస్తారు. మీకు నేనే ఇంపార్టెన్స్ అని చెప్పి అడుగుతారు. ఇలాంటి వాళ్ళని అసలు ఎక్కడ ఎంటర్టైన్ చేయకండి, ఎక్కడ వాళ్ళని సపోర్ట్ చేయకండి. అలాంటి వాళ్ళని కట్ చేసుకుంటూ వెళ్తేనే మనం పైకి అనేది వస్తాం. లైఫ్ ఎప్పుడైనా సరే టర్న్ అవ్వాలి అంటే తీసుకునే ఆలోచన. ఎందుకు ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారు, 10th క్లాస్ వాళ్ళకి ఇవ్వట్లేదు, హైయర్ స్టడీస్ వాళ్ళకి ఇవ్వాలంటే, ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థ స్థితి. వీళ్ళు అటు మెచ్యూర్డ్ కాదు, అలానే మెచ్యూర్డ్ కాదని కాదు, మధ్యలో ఉన్న పిల్లలు. వీళ్ళని 10th క్లాస్ వరకు ఒక లిమిట్ పెట్టుకున్నారు చాలామంది. 10th చదివితే ఇంకా అయిపోయిందిలే అనుకుంటారు. కానీ 10th తర్వాత ఇంటర్మీడియట్కి కూడా వెళ్తే కొంచెం బ్రెయిన్ అంటే మైండ్ మెచ్యూర్ అవుతుంది, కొంచెం మంచి పొజిషన్కి వెళ్తారనే కాన్సెప్ట్తో ఎంపవరింగ్ చేయడం కోసమే ఈ స్కాలర్షిప్. ఎక్కడ ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొండేపి. మలబార్ గోల్డ్ ట్రస్ట్ నాకు 2 yearsగా డొనేట్ చేశారు.
మొత్తం 60,000. థ్యాంక్ యూ ఫర్ మలబార్ గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి విచ్చేసిన లెక్చరర్స్ అందరికీ అండ్ నాతోటి విద్యార్థినులందరికీ మొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను యాడ్సీ అండ్ జీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సింగరాయకొండ నుంచి వస్తున్నాను. నా పేరు షేక్ సాజియా పర్వీన్. ఫస్ట్ ఇక్కడ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎంతోమందికి పేద విద్యార్థినులందరికీ స్కాలర్షిప్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేషనల్ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళు ఇప్పుడే సార్ చెప్పినట్టు 2% ఇవ్వాలి, బట్ 5% ఇస్తున్నారని చెప్పారు. అందుకు చాలా థ్యాంక్స్ సార్ 5% ఇస్తున్నందుకు. ఈ అమౌంట్ చాలా పేద విద్యార్థినులందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఎంతోమందికి డొనేట్ చేయాలని కోరుకుంటూ, ఫస్ట్ మనకి CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పెద్ద కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో సగభాగాన్ని లేకపోతే 5%ని ఇలా విద్యార్థినులందరికీ ఇవ్వడాన్ని CSR అని అంటారు. ఇలా మలబార్ వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో 470 out of 500 తెచ్చుకున్నాను. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 1000 out of 938 out of 1000 తెచ్చుకున్నాను. బికాజ్ ఆఫ్ మా లెక్చరర్సే అందరు చాలా స్పోర్టివ్గా ఉంటారు. మా కాలేజ్ వాళ్ళందరూ స్పోర్టివ్గా అండ్ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ బాగా చదివిపిస్తూ, మేము తప్పులు చేస్తే మమ్మల్ని పనిష్ చేస్తూ చాలా మంచిగా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. కాబట్టే మనం ఇక్కడ దాకా వచ్చి ఇలా పేద విద్యార్థినులకి ఇస్తున్న ఈ స్కాలర్షిప్ని తీసుకోవడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ చెప్పాలంటే చాలా పూర్ పీపుల్స్ ఉంటారు. మా కాలేజ్ టాపర్ కూడా 975 వచ్చింది. తను కూడా చాలా పూర్ అని విన్నాను. ఇలా అందరికీ హెల్ప్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే ఎన్నో విద్యార్థినులందరికీ ఇలాంటివి చాలా డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన సార్కి, మేడమ్స్కి, అందరికీ వేదికను అలంకరించిన సార్కి, మేడమ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి నాతో పాటు వచ్చిన విద్యార్థులందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నేను ఎస్పీసీఎం జూనియర్ టంగుటూరు కాలేజ్ నుంచి వస్తున్నాను. నా పేరు కే లేఖన, MPC చదువుతున్నాను. మనకు ఇచ్చిన ఈ స్కాలర్షిప్ CRS వాళ్ళు మనకి ఇచ్చిన ఈ స్కాలర్షిప్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే, మలబార్ వాళ్ళు ఇచ్చిన ఈ స్కాలర్షిప్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనకి కొన్ని గోల్స్ ఉంటాయి. ఈ మనీని మనము యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన గోల్స్ వైపు వెళ్ళడానికి ఈ మనీని యూజ్ చేసుకోవాలి. సార్ వాళ్ళు ఇంకా చెప్పారు కదా, 138 మెంబర్స్కి ఓన్లీ గర్ల్స్కి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. సార్ ఏంటంటే మామూలు గర్ల్స్కి ఎవరు ఈ సొసైటీలో చదువుకోవడానికి అవకాశం ఇవ్వరు. కానీ మీరెంతగానో మమ్మల్ని ప్రోత్సహించి ఈ సొసైటీ అనేది ఫస్ట్ బాయ్స్ని ఎంకరేజ్ చేస్తుంది. గర్ల్స్ని అందరూ ఎంకరేజ్ కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు. కానీ మీరు అలా కాకుండా గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తూ మాకు ఈ స్కాలర్షిప్ ఇచ్చారు. అందుని బట్టి థ్యాంక్ యూ సార్. మలబార్ గోల్డ్ వాళ్ళకి థ్యాంక్ యూ. అదేవిధంగా నా గోల్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ నేను ఫస్ట్ వెళ్ళాలనుకున్నప్పుడు నాకు కొంచెం మనీ ప్రాబ్లం వచ్చింది. అందుకని చెప్పేసి ఈ మలబార్ వాళ్ళు ఇచ్చిన ఈ 8,000ని నేను నా గోల్ సాఫ్ట్వేర్ కనుక ఈ సమ్మర్ హాలిడేస్లో నేను కోడింగ్ కానీ కంప్యూటర్ లాంగ్వేజెస్ కానీ నేర్చుకోవాలని నేను ఎంతగానో అనుకుంటున్నాను. ఈ స్కాలర్షిప్ ఇచ్చిన మలబార్ గోల్డ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అనేక మందికి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇది మలబార్ గోల్డ్ డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇస్తున్న ఈ స్కాలర్షిప్ అనేది చాలా గొప్ప అవకాశం అండి. మాది గుంటూరు జిల్లా. మాకు గోపి సార్ అంత నుంచి
బాగా పరిచయము. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము స్కాలర్షిప్స్ అని చెప్పేసి పిల్లలందరికీ ఆర్థిక సహాయము మలబార్ గోల్డ్ సంస్థ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే అందరు లెక్చరర్స్గా అయినా సరే ఈ పిల్లలందరికీ, మీ పరిసర ప్రాంతాలలో ఉన్న పేద పిల్లలందరికీ ఈ స్కాలర్షిప్స్ని అందరూ అప్లై చేయడానికి సాధ్యమైనంత వరకు ఈ స్కాలర్షిప్ వల్ల అందరు ఆడపిల్లలు మోటివేట్ అయ్యి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. దాంట్లో ఎక్స్పర్టిజం వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ కావాలంటే ఏం చదవాలి తెలుసా మీకు? ఐఏఎస్ అనేది కోర్స్ కాదు, దట్స్ ఎ డిజిగ్నేషన్. ఓన్లీ డిగ్రీ చాలు. బిఏ చదివితే కలెక్టర్ పరీక్ష రాసి కలెక్టర్ కావచ్చు. 6వ తరగతి పాఠం చెప్పాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలి తెలుసా? బిఏ చదవాలి, బిఈడి చదవాలి 6వ తరగతికి. ఇంటర్మీడియట్ చెప్పాలంటే ఎంఏగా కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి కావాలి. మరి కలెక్టర్ పోస్ట్ ఏమో చాలా పెద్దది, దానికేమో తక్కువ క్వాలిఫికేషను, ఏమో పోస్టులు చిన్నవి, ఎక్కువ క్వాలిఫికేషను. ఎందుకు? దీనికి కూడా బిఏ పెడితే సరిపోయిద్ది కదా. అంటే మనం ఇతరులకు పాటలో అంత కొంచెం మోటివేషన్ ఉంటుంది అనుకుంటున్న, మోటివేషన్ ఉంటుందేమోనని కొంచెం. నీ ప్రశ్నలు నీవే ఎవరు విడదీయరుగా, నీ చిక్కులు నీవే ఎవరు వినిపించరుగా, ఏగాలో నిన్ను అల్లుతుంటే అల్లరిగా, ఆగాలో నీదో తేరదంటే చల్లరుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కనను అంటుందా, ప్రతి కుసులం వినది తనది కుమ్మైనా, గుడికో బడికో సాగనంపను అంటుందా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి చుడువా, పడినా జాలి పడదే కాదన్నరాగా, ఒక్క నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. Handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds.